నేటి దైవజనులుగా, సేవకులుగా, సంఘాలుగా, నేటి సంఘం కూడా యేసు రక్తంతో, దేవుని వాక్యంతో, పరిశుద్ధాత్మతో నింపబడి నడిపించబడేవైతే నేటి కాలంలో కూడా, నేటి దినాల్లో కూడా, అంత్య దినాల్లో కూడా మనము కూడా ప్రభుత్వాలని, పరిస్థితులని, అధికారులని, స్థితిగతులని, శ్రమలను, వచ్చే వ్యతిరేకంగా వచ్చే ఆటంకాలన్నిటిని కూడా జయించి ఎదురించి క్రీస్తు సువార్తని ప్రకటించగలం. ఆమేన్. ప్రకటిస్తాం కదా. వాటిని ఆపడం ఎవ్వరి తరము కూడా కాదు. ఆమేన్. ప్రయత్నాలు చేసేవాళ్ళు చేయొచ్చేమో కానీ గనులు, గొప్పవాళ్ళు, ఉన్నతమైన వాళ్ళు, మహామహులు, గొప్పవాళ్ళు, చరిత్రకారులే, రాజులే, అధికారులే, గొప్ప వాళ్ళు చేసిన ప్రయత్నాలే విఫలమైపోయిన దేవుని ఎదుట, స్వార్థ ఎదుట, వాక్యం ఎదుట, ఆయన సన్నిధి ఎదుట, ఆయన పరిశుద్ధాత్మని ఎదుట. ఆమె ఏవి కూడా నిలబడేవి కాదు. అదే చెబుతాం, పాతాళలోక ద్వారములే నిలబడవంటే మీరు అర్థం చేసుకున్నావు ఒక్క మాటని. సంఘం ఎదుట పాతాళలోక ద్వారములే నిలబడవు. పాతాళమే నిలబడనప్పుడు లోక పరిస్థితులు నిలబడతాయా?